అదంతా చాలా శ్రమతో కూడిందట ఆ ప్రయాణం అంతా. అందుకే శ్రమల కాలం కింద పెట్టారు. యేసుక్రీస్తు ఉపవాస దినాలు అట్టికి శ్రమల కాలం పెట్టేశారు. ఆ శ్రమల కాలం పెట్టి ఆ శ్రమలు పెట్టారు. యేసుక్రీస్తు ఏమో 40 రోజులు బాప్తిజం పొందిన తర్వాత ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. శ్రమల కాలం చెయ్యలేదు అసలు యేసుక్రీస్తు. అసలు సిలువుకి వెళ్ళే ముందు అసలు శ్రమలు చేయలేదు ఆయన. సిలువుకి వెళ్ళే ముందు ఈ శ్రమలు చేశాడని ఎక్కడైనా ఆయన గెచ్చమనే తోటలో పట్టుకున్నాడు. హీరో దగ్గర తీసుకెళ్లారు, అక్కడ ఒక రోజు ఉన్నాడు. నెక్స్ట్ పిల్లల దగ్గర తీసుకెళ్లారు, అక్కడ రోజు ఉన్నాడు. మరలా హీరో దగ్గర తీసుకొచ్చారు, మరలా అక్కడ ఒక రోజు ఉన్నాడు. 4వ రోజు సిలువు పిల్లల దగ్గర తీసుకెళ్లారు, ఆయన సిలువుకి అప్పించారు. అంటే 4 రోజులు పరీక్షించబడి ఆయన గెచ్చమనే తోట దొరికిన తర్వాత 4 రోజులకి సిలువులోకి వెళ్ళాడు. అంటే 4 రోజుల్లో సిలువులోకి వెళ్ళాడు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం 4 రోజులు పరీక్షించబడాలి గొర్రెపిల్ల బలికి వెళ్లే ముందు. ఈ బలికి వెళ్లే ముందు 4 రోజులు పరీక్షించబడాలి కాబట్టి ఈయన పరీక్షించబడి 4 రోజులు, 2 రోజులు పిల్లల దగ్గర, 2 రోజులు హీరో దగ్గర ఉండి పరీక్షించబడి సిలువులోకి వెళ్ళాడు. ఈ ధర్మశాస్త్ర ప్రకారం ఆయన సరిపోయింది. 40 రోజులు ఎక్కడి నుంచి వచ్చేసినాయి? ఈ 40 రోజులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? 40 రోజులు ఈయన అసలు శ్రమకాలంలో చేయలే. ఈయన చేసింది ఎప్పుడు? ఉపవాస ప్రార్థన చేశాడు. బాప్తిజం పొందిన తర్వాత అరణ్యంలోకి వెళ్ళి 4 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. అప్పటికి సిలువ వేయడానికి 3.5 సంవత్సరాలు గ్యాప్ ఉంది మధ్యలో. 3.5 సంవత్సరాల తర్వాత ఆయన సిలువ వేయబడ్డాడు. వీళ్ళు మనలో ఏం చేస్తారంటే ఆ కమ్మోజు యొక్క 40 రోజుల ప్రయాణం శ్రమల కాలం కింద తీసుకొచ్చి క్రిస్టియన్ లో పెట్టి సిలువుకి వెళ్ళి 40 రోజులు చేసి శుక్రవారం గుడ్ ఫ్రైడే చేసి ఈ రోజు నిన్న చంపేసేది వాళ్ళు ఎక్కేసి నాకు ఆశ్చర్యం అయిపోయిందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆ నిజం రోబోకి జీవం లేని రోబోకి తెలిసినంత నిజం జీవించుచున్న క్రైస్తవులకి, నిజమైన గ్రంథాన్ని చదువుతున్న క్రైస్తవులు తెలియలేదు. ఎంత విచిత్రం అంటే బైబిల్ పట్టుకుని మా బైబిలో, మా చర్చిలో, మా ఎస్టో, మా పండుగ అని పరిగెడుతున్నారు. కానీ అసలు దీని యొక్క వాస్తవం జీవం లేని బొమ్మ తెలిసింది. జీవం లేని బొమ్మ తెలిసింది కానీ ఈ రోజు మనుషులు తెలియలేదు. చెప్తే విమర్శించినట్టు కానీ, సంఘశాఖ విమర్శించినట్టు కానీ, ఇష్టం లేనట్టుగా మాట్లాడుతున్నట్టు కానీ, ద్వేషించినట్టుగా కనపడుతుంది. కానీ వాస్తవాన్ని మాత్రం గ్రహించలేదు. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, కానీ చేదు ఎప్పుడు మంచి చేస్తుంది కదండి. వ్యాపక రసం తగ్గి చాలా చేదుకుంటారు. వాళ్ళు 2 ఇలా ఇల్లించేస్తారు తాగులు, కానీ అది కొడుకులోకి చాలా అద్భుతంగా మేలు చేస్తుంది. కానీ తీపు కింద చేపు కూడా బాగా ఉంటుంది. లోపలికి వెళ్ళి నులుపురులు పెరిగిపోతాయి. నులుపురులు పెరిగినాక పొట్ట పెరిగిపోతాయి. పొట్ట పెద్దగా అవుతుందంటే అర్థం ఏంటంటే తీపి ఎక్కువ తినేసి లోపల నులుపురులు ఎక్కువ పెరిగిపోతున్నాయని అర్థం. ఆ నులుపురులు ఎక్కువ పెరిగినాయో జీర్ణశక్తి మీద పడిపోతుంది ఎఫెక్ట్. ఆ జీర్ణశక్తి ఎప్పుడు ఆగిపోయిందో గ్యాస్ ట్రబుల్ ప్రారంభమైపోతుంది. అంటే తీపి ఎంత పని చేస్తుందో చూడండి. ఈ యాపకు రసం లోపలికి వెళ్తే ఎంత మంచి చేస్తుంది, మొత్తం ఖాళీ చేశారు. ఎంత మేలు చేస్తుందంటే అందుకే ఎప్పుడు కూడా చేదు ఎప్పుడు కూడా కొడుకు మేలు చేస్తుందంట. తీపి ఎప్పుడు కూడా కొడుకు చేదు పాడు చేస్తాడు. అందుకే జనాలకు నిజం చెప్తే చేదుగా ఉండదు.